సువార్త 1వ అధ్యాయం. బాగా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి. ఎవరు బయటకు అటు ఇటు తిరగకూడదు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 49వ వాక్యం. 49వ వాక్యం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలు అందురు. జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా తలకు పైకెత్తిన వైపు చూస్తూ దేవుని మాటలు మీరు ఆలకించాలి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఒక వాక్య భాగంలో మనం చూచినట్లయితే, దేవుని బిడలారా, కన్యకైనటువంటి మరియాను దేవుడు దర్శించిన తర్వాత ఆమె పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభుని ఆమె గర్భాన్ని ధరించిన తర్వాత ఆమె అంటున్నటువంటి మాట, ఈ మాట ఏమంటుంది అనంటే, ఈ కన్యకైనటువంటి మరియా, యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియా అంటున్నటువంటి మాటల్ని మనం చూచినట్లయితే, సర్వశక్తిమంతుడు ఆయన నాకు నా జీవితంలో గొప్ప కార్యములు చేశాడు గనుక ఇదిగో ఈ లోకంలోనున్న ప్రజలందరూ నా దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే, నన్ను ధన్యురాలు అంటున్నారు అని చెప్తూ మరల ఏమంటుంది అనంటే, అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అని పిలుస్తున్నారు అని చెప్పి ఆమె అంటున్నట్లు మనం చూస్తా ఉన్నాం. చూడండి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగము ద్వారా మనము ఏం నేర్చుకుంటున్నాము అని అంటే, మనము తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, దేవుడు ఒక వ్యక్తి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ యొక్క వ్యక్తి తన తరము వారికే ఆశీర్వాదకరంగా ఉంటాడు అని ఈ వాక్యం చెప్పట్లేదు. అన్ని తరముల వారికి ఆశీర్వాదకరంగా ఉంటాడు అని చెప్పి ఈ వాక్యము ఒక్కనిచ్చి చెప్తుంది. హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి, లోకములో ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే ఆ యొక్క వ్యక్తి ఆ తరము వారికే ఆశీర్వాదకరంగా ఉంటాడు అని బైబిల్ చెప్పట్లేదు. బైబిల్ చెప్తున్నటువంటి ఒక సత్యం ఏమిటి అని అంటే, దేవుని బిడలారా, ఆ యొక్క వ్యక్తి దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి ఆ యొక్క వ్యక్తి అన్ని తరముల వారికి ఆశీర్వాదకరంగా ఉంటాడు అని ఈ రోజున ఈ వాక్య భాగం అనేది మనకు చెప్తుంది. చూడండి, కన్యకైనటువంటి మరియా అంటున్నటువంటి మాట ఏంటంటే, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నా దగ్గరికి వచ్చి నన్ను ఏమని పిలుస్తున్నారంటే, అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటున్నారు అని చెప్పేసి ఆమె తన నోటితో ఈ మాట కన్ఫర్స్ చేస్తున్నట్లు, ఒప్పుకుంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి దేవుని బిడ్డలారా, ఇంకా నేను మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇందాక మనం కొన్ని పాటలు పాడుకున్నాం. ఇప్పుడు మన పవిత్రకు ఒక పాట పాడింది, మొట్టమొదటి పాట. ఏం పాట అక్కది? ఏం పాట? రండి ఉత్సాహించి పాడేదా ఏంటి, ఎట్లా రండి ఉత్సాహించి పాడుదాం అనే పాట పాడింది. ఇంకా మనము చాలా పాటలు పాడుకుంటుంటాం. మా చిన్నప్పుడు మేము కుటుంబ ప్రార్థనలో మేము కూర్చున్నప్పుడు మా అమ్మగారు ఒక పాట పాడుతుండేది. ఏంటంటే, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో మైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. ఈ పాట మేము కుటుంబ ప్రార్థనలో కూర్చున్నప్పుడు మా అమ్మగారు పాడుతుండేది. మా అమ్మగారు మాత్రమే కాదు కానీ మా తాత, మా అవ్వ, వాళ్ళ నోట కూడా ఈ పాట నేను విన్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ఈ పాటను రాసినటువంటి ఆ యొక్క వ్యక్తి
ఈ తరంలో, మన తరంలో రాయలేదు. ఎప్పుడు రాశాడు అనంటే కొన్ని తరాల క్రితం. అది మన 7 తరాల మన 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 ఈ తరంకి ఒక 7 తరాలు వెనుకేసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, 7 తరాల వెనుక వాళ్ళు ఈ పాటను రాస్తున్నారు. అయితే ఈ రోజున కూడా ఈ పాట మనం సంఘాల్లో పాడుకుంటున్నాము అని అంటే ఆ పాట కావచ్చు, ఆ పాటను వ్రాసినటువంటి వ్యక్తి కావచ్చు, దేవుని బిడ్డలారా, తన తరము వారికే ఆశీర్వాదకరంగా ఉండలేదు. కానీ చూడండి, అన్ని తరముల వారికి ఆశీర్వాదకరంగా దేవుడు ఆ పాట రాసినటువంటి వ్యక్తిని దేవుడు నిలబెట్టాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు, చప్పట్లు, చప్పట్లు. ఆ పాట రాసినటువంటి వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టి కొన్ని తరాలైనా ఈ రోజు వరకు ఆ పాటల్ని మనం పాడుకుంటున్నాము అనంటే దానికి గల కారణం ఏమిటి అనంటే, దేవుని బిడ్డలారా, ఆ పాట రాసినటువంటి ఆ యొక్క వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు. చూడండి ఎలా ఆశీర్వదించాడు అనంటే, తన తరము వరకు కాదు కానీ అన్ని తరముల వారికి ఆశీర్వాదకరంగా అతన్ని నిలబెట్టాడు. ఆమేన్. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం అనేది అది ఎలా ఉంటుంది అనంటే, ఒక వ్యక్తి దేవుని చేత ఆశీర్వదింపబడితే ఆ ఆశీర్వాదం తన తరంతోనే ముగించబడదు. చూడండి, కొంతమంది అంటుంటారు మా దగ్గరికి వచ్చి, ఏమంటుంటారంటే, అన్నా ఇదిగో ఇప్పుడేముందిలేన్న మాది, అసలు ఒకప్పుడు మేము ఎట్లుండే వాళ్ళమో తెలుసానా? ఎట్లుండేవాళ్ళు బ్రదర్ అంటే, అసలు 10 మందికి చేయి జాపి పెట్టే స్థాయిలో, 10 మందికి కాదు కానీ 100 మందికైనా వెనుకాడకుండా చేయి పెట్టేటువంటి స్థాయిలో మేమున్నాం. అయితే ఇప్పుడేమైంది బ్రదర్ అంటే, ఏం చెప్పమంటావులే అన్నా, ఏం చెప్పమంటావులే అన్న, ఇదిగో ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని అంటే, మేము ఇప్పుడు మేమే ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపాల్సినటువంటి పరిస్థితులు మాకు ఏర్పడ్డాయని అంటుంటారు. అంటే గమనించండి, వాళ్ళ యొక్క దీవెన వారితోనే వారి యొక్క జీవితం ఈ లోకంలో ఇంకా ముగించబడక మునుపే వారి యొక్క దీవెన ఏమైంది అని అంటే వారితోనే ముగించబడినటువంటి అనుభవాలు కొంతమంది జీవితాల్లో మనం చూస్తుంటాం. అయితే ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే, చేతులెత్తి చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఆ యొక్క వ్యక్తి ఆ తరానికే ఆశీర్వాదకరంగా ఉండడం కాదు కానీ, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనకు చెప్తున్నటువంటి ఒక సత్యం ఏమిటి అంటే, అన్ని తరముల వారికి వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుని చేత ఒక వ్యక్తి దీవింపబడితే ఆ యొక్క వ్యక్తి తన తరము వరకే ఆశీర్వాదాన్ని చూడడం కాదు కానీ, ఆశీర్వాదకరంగా తన తరం వరకే అనేకులకు ఉండడం కాదు కానీ అన్ని తరముల వారికి ఆశీర్వాదకరంగా ఉంటాడు అని బైబిల్ చెప్తుంది. ఆమేన్, ఆమేన్. చూడండి, మరియా అంటుంది, యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియా ఏమంటుందంటే, సర్వశక్తిమంతుడు నా జీవితంలో గొప్ప కార్యములు చేశాడు, ఆయన నన్ను ఆశీర్వదిస్తే ఇప్పుడు ఇది మొదలుకొని అన్ని తరముల వారు నా దగ్గరకు వచ్చి నన్ను ఏమంటున్నారంటే, నీవు ధన్యురాలు అని నన్ను అంటున్నారు అని చెప్తున్నాడు. అంటే దేవుని చేత ఒక వ్యక్తి ఆశీర్వదింపబడితే అన్ని తరములకు వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, క్రిస్మస్ పండగలో మనం చూసినట్లయితే, ఈ క్రిస్మస్ పండగ వచ్చిందనుకోండి, క్రిస్మస్ సీజన్ వచ్చిందనుకోండి, కేవలం ఈ క్రిస్మస్ సీజన్ లో యేసు ప్రభుని ఒక్కనే జ్ఞాపకం చేసుకుంటారా? చెప్పండి, యేసు ప్రభు ఒక్కనే జ్ఞాపకం చేసుకుంటారా? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారు? మరియను కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే జోసెఫ్ను కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఇంకా దేవుని బిడ్డలారా చెప్పుకుంటూ వెళ్ళాలంటే, కన్యకైనటువంటి ఆ యొక్క మరియని, యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియని ఆరాధించకూడదు. అది ఆరాధన చేయడం అనేది వాక్యానుసారమైంది కాదు. కానీ దేవుని బిడ్డలారా,
దేవుడు ఆమెను ఎంతగా దీవించాడు అని అంటే, ఈ లోకములో ఒక వర్గం ఉంది, ఆమెను ఆరాధించేటువంటి స్థాయిలోకి దేవుడు ఆమెని దీవించినట్లు మనం చూస్తున్నాం ఈ లోకంలో. అవునా కదండి? మరియని ఆరాధన అయితే చేయకూడదు, మరియని ఆరాధన అయితే చేయకూడదు, కానీ అయితే దేవుడు ఆమెను ఎంతగా దీవించాడు అని అంటే, దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఒక వర్గం ఉంది, ఆ వర్గపు వారు ఆమెను ఆరాధన చేసేటువంటి స్థాయిలో దేవుని బిడ్డలారా దేవుడు ఆమెను దీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున గమనించండి, ఈ రోజున ఆ మరియని ఏ విధంగా అయితే అన్ని తరముల వారికి దీవెనకరంగా దేవుడు మార్చాడో, ఈ శ్రేష్టమైనటువంటి పునరుత్థాన దినమున ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనల్ని కూడా అన్ని తరముల వారికి దీవెనకరంగా మార్చాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు, చప్పట్లు, చప్పట్లు. ఈ రోజున ఈ యొక్క ఆరాధనకు వచ్చినటువంటి మీ కుటుంబాలని కూడా, మీ పిల్లలని కూడా దేవుడు ఈ తరం వారికి కాదు కానీ అన్ని తరముల వారికి దీవెనకరంగా మన కుటుంబాలన్నిటినీ నిలబెట్టాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎంతమందికి ఇష్టమండి? ఇష్టమన్న వాళ్ళు చేతులు ఎత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. అందరికీ ఇష్టమే. ఆమేన్, ఆమేన్. అందరికీ ఇష్టమే. ఎవరికి ఇష్టం ఉండదండి? అన్ని తరముల వారికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు. అయితే ఎప్పుడు దేవుడు అన్ని తరముల వారికి మనల్ని దేవుడు ఆశీర్వాదకరంగా నిలబెడతాడు? ఎప్పుడు దేవుడు అన్ని తరముల వారికి మనల్ని ఆశీర్వాదకరంగా నిలబెట్టాలి అని అంటే, మన జీవితంలో ఏ అనుభవాలు ఉండాలి? ఏ అనుభవాలు ఉంటే మన బ్రతుకుల్లో ఈ కన్యక అయినటువంటి మరియా, యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియా అన్ని తరముల వారికి ఆశీర్వాదకరంగా ఉండున్నట్లుగా మనల్ని కూడా దేవుడు అన్ని తరముల వారికి ఆశీర్వాదకరంగా నిలబెడతాడు అని చెప్పేసి మనం ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ని మనం చదివితే, మనం అన్ని తరముల వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే మన జీవితంలో మనకు ఎన్ని అనుభవాలు ఉండాలి అని అంటే 3 ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు ఉండాలి. ఆ అనుభవాలు ఎవరిలో ఉన్నాయి అనంటే దేవుని బిడ్డలారా యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియ జీవితంలో ఉన్నాయి. ఆమేన్, ఆమేన్. అందుకనే ఆమెని అన్ని తరముల వారికి ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టాడు. ఈ రోజున ఆ మరియా జీవితంలో ఉన్న శ్రేష్టమైనటువంటి 3 ఆ ప్రాముఖ్యమైనటువంటి అనుభవాల్ని మన జీవితంలో కూడా మనం కలిగి ఉన్నప్పుడు మన ప్రభు కూడా ఏం చేస్తాడో తెలుసా? మరియని ఏ విధంగా అన్ని తరముల వారికి ఆశీర్వాదకరంగా నిలబెట్టాడో అలాగనే మన కుటుంబాలని కూడా, మనల్ని కూడా అన్ని తరముల వారికి ఆశీర్వాదకరంగా నా ప్రభు నిలబెడతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏంటి కన్యకైనటువంటి మరియలో ఆమెను అన్ని తరముల వారికి ఆశీర్వాదకరంగా నిలబెట్టుటకు దేవుడు చూచిన ఆ 3 అనుభవాలు వాటిని చెప్పక మునుపు ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఏంటి ఆ విషయము అని అంటే, మామూలుగా యేసు ప్రభు పుట్టాడు అని పండగ చేస్తున్నాం కదా, సంబరాలు జరుపుకుంటున్నాం కదా, దేవుని బిడలారా అంబరాలు అంటేటట్లుగా సంబరాలు చేసుకుంటున్నాం కదా. అసలు యేసు ప్రభు ఎందుకు పుట్టాడు? యేసు ప్రభు ఈ లోకములో పుట్టడానికి గల కారణం ఏంటి అనేసి ఒక విషయాన్ని నేను మీతో పంచుకున్న తర్వాత మరియలో ఉన్న 3 శ్రేష్టమైన లక్షణాలను నేను మీతో చెప్తానండి. ఆమేన్, ఆమేన్. అసలు యేసు ప్రభు ఎందుకు పుట్టాడు? చదవండి బైబిల్లో నుంచి అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వాక్య భాగం. 3వ అధ్యాయం 26వ వాక్యం. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట
మీ యొద్దకు పంపెను. చూడండి దేవుని బిడ్డలారా, తండ్రి అయినటువంటి దేవుడు తన ఏకైక కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారిని ఈ లోకానికి పంపాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మన తండ్రి అయినటువంటి దేవుడు, దేవుని బిడ్డలారా, తన కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారిని ఈ లోకానికి పంపాడు. ఈ లోకానికి పంపాడు. ఎందుకు పంపాడు అనంటే, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని మనం గమనించినట్లయితే, ఈ లోకములో ఉన్నటువంటి మనుషులందరి ద్వారా పొగడబడి కాదు, లేకపోతే ఆరాధింపబడేందుకు కాదు. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? చాలా మంది ఏమనుకుంటుంటారంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అనంటే ప్రజల ద్వారా ఆరాధింపబడాలి అని చెప్పి. అయితే వాక్యం ఏమని చెప్తుంది అనంటే, దేవుని బిడ్డలారా, తండ్రి యేసు ప్రభుని లోకానికి పంపాడు. ఈ రోజున గమనించండి, ప్రజల ద్వారా ఆరాధింపబడేందుకు తండ్రి యేసు ప్రభుని లోకానికి పంపలేదు. చూడండి, ఒకవేళ అట్లా అనుకుంటే దేవుని బిడ్డలారా, పరలోకములో యేసు ప్రభు ఎక్కడుంటాడు? తండ్రి సింహాసనం ముందు కూర్చొని ఉంటాడు కదా. ఆ పరలోకములో ఆయన చుట్టూ ఎవరుంటారు చెప్పండి? ఎవరుంటారు? దేవదూతలు ఉంటారు. ఈ దేవదూతలు ఏం చేస్తుంటాయండి? మనమైతే ఎప్పుడు దేవుని ఆరాధన చేస్తున్నాం? ఆదివారం. అది ఆరాధన 10 గంటల కంటే 11కు వచ్చి 12 అయితే టైం చూసుకునే వాళ్ళు లేకుండా పోలేరు. ఆమేన్, హల్లెలూయా. వారం అంతట్లో దేవునికి మనం ఇచ్చే సమయం ఎంత? దేవుణ్ణి ఆరాధించడానికి 2 గంటలు. ఈ 2 గంటలు కూడా కొన్నిసార్లు ఏం చేస్తుంటామండి? ఆ దేవునికి ఇచ్చే ఆ సమయాన్ని కూడా మన స్వప్రయోజనాల కోసము వాడుకునే వాళ్ళు లేకపోలేరు. మనమంటే మహా అంటే వారానికి 2 గంటలే దేవుని ఆరాధన చేస్తాము. అయితే పరలోకములో తండ్రి యొక్క సింహాసనం మందు యేసు ప్రభు ఉంటే, ఆ గమనించిన పరలోకములో ఆ సింహాసనం చుట్టూ దేవదూతలు ఆరాధన చేస్తుంటాయి. అయితే ఆ ఆరాధన 2 గంటలు కాదు, ఆ ఆరాధన 10 గంటలు కాదు. బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆ ఆరాధన, నేను ఈ మాట చెప్పిన తర్వాత గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఏంటనంటే, పరలోకములో తండ్రికి కుమారుడైన యేసయ్యకి జరిగే ఆరాధన ఎలాంటి ఆరాధన అంటే, అది నిత్య ఆరాధన. కొట్టు గట్టిగా చప్పట్లు గట్టిగా. పరలోకములో యేసయ్యకి జరిగే ఆరాధన, ఆయన ఈ లోకానికి రాకముందు ఆయనకు జరిగే ఆరాధన నిత్య ఆరాధన. దేవదూతలు ఆయన చుట్టూ ఉండి ఆయన ఆరాధన చేస్తుంటే ఏమన్నట్టే, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తుంటాయండి. అక్కడేదో ఆయనకు ఆరాధన తక్కువైనట్లు ఆరాధన కోసం ఈ లోకానికి వచ్చాడా? చెప్పండి, ఈ లోకానికి వచ్చాడా? రాలేదు. ఎందుకు వచ్చాడు అనంటే, దేవుని బిడ్డలారా, ఎందుకు వచ్చాడు అనంటే దానికి అంతటి గల కారణం ఏంటంటే, ఆ 3:26 మరొకసారి చదవండి. 3వ అధ్యాయం 26వ వాక్యం. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతివానిని, నోట్ చేసుకోండి ఈ మాటని, మీలో, ఇదిగో మీలో ఏంటి పాస్టర్ గారు మీలో అంటున్నాడు అని బాధపడుతున్నారా? నాలో. ఆమేన్. మనందరిలో మీలో ప్రతివానిని వాని దుష్టత్వములో నుండి మళ్లించుట వలన, ఇదిగో మిమ్ములను ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. దేవుని బిడ్డలారా, ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనంటే, ఆయన లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే, మన ద్వారా ఆరాధన పొందుకునేందుకు కాదు. వాక్యం ఏమని చెప్తుందంటే, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలని, మన కుటుంబాలు ఈ లోకములో దీవెనకరంగా ఉండాలి అని చెప్పి, దేవుని యొక్క దివ్యమైనటువంటి ఆశీర్వాదాల్ని మన కుటుంబాలు అనుభవించాలి అని చెప్పి
మన కుటుంబాలు దేవుని ఆశీర్వాదము అనుభవించాలి అని అంటే మనము దుష్టత్వములో నుండి మళ్లించబడాలి అని చెప్పి, ఆ దుష్టత్వములో నుండి మళ్లించుట వలన మనల్ని ఆశీర్వదించుటకు తండ్రి అయినటువంటి దేవుడు యేసయ్యను ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున ఎందుకు వచ్చాడు యేసు ప్రభు అని అంటే మెల్లో సెలవు వేసుకొని తిరగనీకి కాదండి. హల్లెలూయా. ఏం వేసుకొని తిరగనీకి కాదు, ఇంకా ఎందుకు వచ్చాడు యేసు ప్రభు అని అంటే ఆయన పుట్టినటువంటి ఆ యొక్క దినమున మనమందరం కూడా చికెన్ బిర్యానీలు వండుకొని కొత్త బట్టలు వేసుకొని మనమందరం ఊరేగాలని చెప్పి ఆయన రాలేదు. ఇవన్నీ చేయకూడదు అంటే చేయాలి ఇవన్నీ. అయితే దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రాముఖ్యంగా ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే వాక్యం ఏమని చెప్తుంది అని అంటే మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలి అని. ఆమేన్. క్రిస్మస్ లో ఏముందండి చెప్పండి? ఆశీర్వాదం ఉంది మనకు, మన కుటుంబాలకు. ఏముంది చెప్పండి? చెప్పండి, క్రిస్మస్ లో ఏముందండి? ఈ రోజున చూడండి, కొన్ని పండగలు ఉంటాయి, అవి కొన్ని పండగలు ఆంధ్రాకే పరిమితమై ఉంటాయి. మరి కొన్ని పండగలు ఉంటాయి తెలంగాణకే పరిమితమై ఉంటాయి. మరి కొన్ని పండగలు ఉంటాయి దేవుని బిడ్డలారా అవి కర్ణాటకకు మాత్రమే పరిమితమై ఉంటాయి. అయితే ఈ రోజున గమనించండి, ఈ రోజున ప్రపంచమంతా జరుపుకునేటువంటి ఏకైక పండగ ఏదైనా ఒకటి ఉందా అనంటే అది ఒకటే ఒకటి. అదే ఏమిటి అనంటే క్రిస్టమస్ పండగ. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా. సచ్చు దెబ్బలు కాదు, సచ్చు దెబ్బలు కాదు, సచ్చు దెబ్బలు కాదు. ఈ రోజున ప్రపంచమంతా కూడా, ఈ రోజున సర్వ ప్రపంచము జరుపుకునే పండగ అది ఏదైనా ఒకటి ఉందా అనంటే అది ఒకటే ఒకటి క్రిస్మస్ పండగ. దేవుని బిడ్డలారా, ఫేస్బుక్ లో కూడా చూడండి, ఒకటి వైరల్ అయింది. పాకిస్తాన్ లో కూడా ప్రజలు ఏం చేస్తున్నారండి? పాకిస్తాన్ లో కూడా ప్రజలు క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నట్లుగా మనం ఫేస్బుక్ లో కూడా మనం చూస్తా ఉన్నాం ఈ రోజున. ఎందుకని సర్వ ప్రపంచం ఈ రోజున ఈ యొక్క క్రిస్మస్ పండుగని అంత ఘనంగా జరుపుకుంటున్నారు అని అంటే దానికి అంతటి గల కారణం ఏంటంటే యేసయ్య ఈ లోకానికి వచ్చాడని జరుపుకుంటున్నాం. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు ఈ లోకానికి అని అంటే ఈ రోజున వాక్యం ఏమని చెప్తుందంటే ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలు మీద ఉన్నటువంటి శాపం తొలగిపోయి ప్రతి కుటుంబాలు ఏం కావాలని చెప్పండి? ఆశీర్వదింపబడాలని. ఎలా ఆశీర్వదింపబడతాయి? శాపంలో నుంచి వారికి ఎట్లా విడుదల కలుగుతుంది? దేని ద్వారా అంటే దుష్టత్వము నుండి మళ్లించబడుట ద్వారా. దేనిలో నుంచి మళ్లించబడుట ద్వారా? దేనిలో నుంచి మళ్లించబడుట ద్వారా? చూడండి, మనకు ఒక పరిచయమైన కీర్తన చెప్పమంటారా? చదివించమంటారా? మొదటి కీర్తన మొదటి వాక్యం చదువుతారు చూడండి. మొదటి కీర్తన మొదటి వాక్యం ఫస్ట్ నుంచి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరన నాటబడినటువంటి చెట్టు వలె ఉంటాడు. తర్వాత తను చేయునదంతయు కూడా సఫలమవుతుంది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు ఈ మాటలు. చూడండి, ఈ కీర్తన రాసినటువంటి ఆ యొక్క వ్యక్తి పేరు ఏం పేరు అని అంటే దావీదు. ఎవరు రాశారు ఈ కీర్తన? చెప్పండి, ఎవరు రాశారు? దావీదు ఎప్పుడు పుట్టాడు? యేసు ప్రభు కంటే 1000 సంవత్సరాల ముందు పుట్టాడు. ఎప్పుడు పుట్టాడండి? అందరు చెప్పండి. ఆయన ఈ కీర్తన రాశాడు దావీదు. ఏమంటున్నాడు అని అంటే ఎవరైతే ఈ లోకములో, జాగ్రత్తగా వినాల, ఎవరైతే ఈ లోకములో దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గమున నిలవకుండా, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండకుండా, దివారాత్రులు దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందిస్తారో వారు ఈ లోకములో ఎలా ఉంటారంటే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు. ఆమేన్.
ఇంకా మనం గమనిస్తే దావీదు భక్తుడు అంటున్నాడు ఏమనంటే, అతడు చేయునదంతయు సఫలమగును. అంటే ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి మీ దైనందిక జీవితాలలో మీరు చేయునదంతయు కూడా సఫలము కావాలంటే ఈ లోకములో మీరు ఈ లోకములో ఒక ఫలభరితమైనటువంటి అనుభవాల మధ్యలో మీ యొక్క కుటుంబ వ్యవస్థ, మీ యొక్క వ్యక్తిగత జీవితాలు నడిపించబడాలి అనంటే మన దైనందిక జీవితాల్లో ఎప్పుడు మనం నడిపించబడతాము అనంటే దావీదు భక్తుడు అంటున్నాడు, దుష్టత్వములో నుండి మనం బయటకు వచ్చినప్పుడట. దేంట్లో నుంచి చెప్పండి, దేంట్లో నుంచి చెప్పండి? దుష్టత్వములో నుండి బయటకు వచ్చినప్పుడట మన బ్రతుకులో దావీదు భక్తుడు అంటున్నాడు, ఇదిగో మీరు ఎలా ఉంటారంటే ఆకు వాడక, ఆమేన్, తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉంటారు. మీరు చేయునదంతా కూడా ఈ రోజున ఎందుకని దేవుని బిడ్డలారా మీ దైనందిక జీవితాల్లో మీ బ్రతుకులు రోజు రోజుకి ఎండిపోతా ఉన్నాయి. మీ వ్యాపారాలు కావచ్చు, మీ చేతి పనులు కావచ్చు, మీ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, మీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కావచ్చు, ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలంటే మీరు చేయనదంతా కూడా ఎందుకు సఫలం కావట్లేదు? ఏ పని పట్టుకున్నా దానిలో మీరు విఫలం చెందుతున్నారు. ఈ రోజున నష్టాలు అనేవి మీ కుటుంబంలో వాటిల్లుతున్నాయి అని అంటే దానికి అంతటి గల కారణం ఏంటంటే దేవుని మందిరానికి అయితే వస్తున్నావు కానీ, దేవుని వాక్యాన్ని అయితే వింటున్నావు కానీ, క్రిస్మస్ పండగలైతే బాగానే ఆచరిస్తున్నావు కానీ నీ జీవితంలో నీవు దేనిలో నుంచి బయటపడట్లేదో తెలుసా? దేవుని ఆశీర్వాదం నీ కుటుంబంలో నిలిచి ఉండేటట్లు, నీ జీవితంలో నిలిచి ఉండేటట్లు ఈ రోజున దుష్టత్వములో నుండి నీవు బయటికి రావట్లేదు. దుష్టత్వములో నుండి మనం బయటికి రావట్లేదు గనుకనే దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించలేక ఈ రోజున దేవుని బిడలారా అనేక మంది కన్నీళ్ల మధ్యలో కాపురం చేస్తున్నారు. ఈ రోజున ఈ 2024వ సంవత్సరములో క్రిస్టమస్ పండుగను జరుపుకుంటున్నటువంటి మీ దైనందిక జీవితాల్లో కూడా ఈ రోజున ఒకవేళ ఇంకా నీవు దుష్టత్వములో నుండి నీవు మళ్లించబడకుండా ఒకవేళ దుష్టత్వంలోనే జీవిస్తూ ఉన్నట్లయితే ఇదిగో యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అనంటే నిన్ను ఆశీర్వదించుటకు. ఈ రోజున ఆయన ఇచ్చే ఆ యొక్క ఆశీర్వాదం నీ కుటుంబంలో ఉండాలి అనంటే యేసయ్య చెప్తున్నటువంటి మాట ఏంటంటే దుష్టత్వము నుండి నీవు మళ్లించబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ సంవత్సరాంతంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. ఈ సంవత్సరాంతంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎంతకాలమని నీవు దుష్టత్వములో నిలిచి ఉంటావు? దుష్టత్వములో నీవు నిలిచి ఉంటావు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అనంటే దుష్టత్వము నుండి మనల్ని మళ్లించుట వలన మనకు ఆశీర్వాదం ఇవ్వాలి అని చెప్పి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఈ యేసయ్య మాటలు వింటున్నటువంటి నీవు ఇకనైనా నీ దుష్టత్వాన్ని విడిచిపెట్టి దుష్టత్వము నుండి నీవు మళ్లించబడి దేవుని వైపు తిరగగలిగినట్లయితే రానున్న 2025వ సంవత్సరం నిశ్చయముగా నా దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా. నిన్ను నీ తరం వారికి నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టడం కాదు కానీ అన్ని తరముల వారికి నన్ను మనలందరినీ ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. ఆ విధంగా ఆశీర్వదించుటకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్, ఆమేన్. చూడండి, దేవాలయానికి పేతురు యోహానులు ఎక్కి వెళ్తున్నప్పుడు పుట్టుక నుండి కుంటివాడు అక్కడ దేవాలయం దగ్గర కూర్చొని ఉంటాడు. వాడిని చూచి ఆ దైవ సేవకులు స్వస్థపరుస్తారు. యేసు నామమున నీవు లేచి నడవమని చెప్పిన వెంటనే వాడు యేసు నామములో లేచి నడవసాగాడు. వాడు నడిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అనుకుంటున్నారు యేసు ప్రభు నామం ఉచ్చరించిన వెంటనే వీడు స్వస్థత పొందాడే, ఈ యేసు ప్రభు ఎవరు? ఈ యేసు ప్రభునేమో కొంతమంది దుర్మార్గులు అంటున్నారు, అందుకే ఆయన సిలువేశారు అంటున్నారు. అసలు ఈ యేసు ప్రభు ఎవరు? ఆయన నామము ఉచ్చరింపగానే ఈ పుట్టిక కుంటివాడు బాగుపడ్డాడే అని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి ఆ సందర్భంలో పేతురు అంటున్నాడు ఏమనంటే, నిలబడి దేవుని బిడలారా, ఇదిగో పరలోకములో ఉన్నటువంటి తండ్రి యేసయ్యని లోకానికి పంపాడు.
ఎందుకు అనంటే ఆయన అంటున్నాడు, దుష్టత్వము నుండి మళ్లించుట వలన మనల్ని ఆశీర్వదించుటకు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకండి యేసు ప్రభు వచ్చింది చెప్పండి? దుష్టత్వములో నుండి మనల్ని మళ్లించి ఆశీర్వాదానికి వారసులుగా చేయాలని. ఎందుకు వచ్చినాడు యేసు ప్రభు? దుష్టత్వములో నుండి మనల్ని మళ్లించి మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేయాలని వచ్చాడు. మళ్ళీ ఆయన వచ్చాడు అని చెప్పి పండగ చేసుకుంటున్నావు. మళ్ళీ ఆయన వచ్చినటువంటి పరమార్థం ఏంటి? దుష్టత్వం నుండి మనల్ని మళ్లించడానికి. ఆమేన్. తద్వారా ఆశీర్వాదానికి వారసులుగా చేయాలని. మళ్ళీ దుష్టత్వంలో నుండి మనం మళ్లించబడ్డామా? సంవత్సరాలు జరుగుతున్నా ఇంకా పాపాన్ని విడిచిపెట్టకుండా, బాప్తిస్మం తీసుకోకుండా, ఇలాంటి ఎన్ని పండగలు చేసిన నీ బతుకుల్లో ఏం ఆశీర్వాదం ఉంటుంది? ఉంటుందండి? నువ్వు అనుకోవడం కానీ నేను చెప్తున్నాను కదా, దానిలో ఆశీర్వాదం ఉండదు. ఆశీర్వదింపబడాలి అని అంటే ఈరోజు నా యేసయ్య వచ్చింది. ఎందుకంటే దుష్టత్వములో నుండి మళ్లించుట వలన మనల్ని ఆశీర్వదించుటకు. మనం ఎప్పుడైతే దుష్టత్వం నుండి మళ్లించబడతామో అప్పుడే మన కుటుంబములో మనం ఆరోగ్యాన్ని అనుభవిస్తాం. ఆమేన్. మన కుటుంబంలో ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. హల్లెలూయా. చూడండి, మరియా అంటుంది ఏమంటుంది అని అంటే, అన్ని తరముల వారు నా దగ్గరికి వచ్చి నన్ను ఏమంటున్నారంటే ధన్యురాలు అని. అన్ని తరముల వారు మరియని ఏమంటున్నారంటే ధన్యురాలు అని అంటున్నారట. అన్ని తరముల వారికి మరియను దేవుడు ధన్యురాలుగా ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు. మరియను నిలబెట్టడం మాత్రమే కాదు కానీ ఆయన నిన్ను, నన్ను, మనల్నందరినీ కూడా ఈ తరంకి వారికి మనల్ని ఆశీర్వాదకరంగా నిలబెట్టాలని దేవుని కోరిక కాదు. దేవుని బిడ్డలారా, అన్ని తరముల వారికి మనల్ని కూడా ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆమేన్. ఎంతమందికి ఇష్టమండి? హల్లెలూయా. అన్ని తరముల వారికి మనల్ని దేవుడు ఎలా నిలబెట్టాలని కోరుకుంటున్నాడు? ఆశీర్వాదకరంగా. చూడండి, ఎప్పుడు మనం అన్ని తరముల వారికి ఆశీర్వాదకరంగా మార్చబడతాం. మరియ మార్చబడడానికి గల కారణాలు ఏంటి? బైబిల్లో నుంచి, మరియ జీవితంలో నుంచి 3 అనుభవాలు మనం నేర్చుకుందామా అండి? నేర్చుకుందామన్న వాళ్ళు గట్టిగా వస్తారు హల్లెలూయా చెప్పండి. ఎందుకని ఆమె అన్ని తరముల వారికి ఆశీర్వాదకరంగా మారింది అని అంటే, మొట్టమొదటి మాట ఏంటి అని అంటే, దేవుని బిడ్డలారా చదవండి బైబిల్లో నుంచి. మొట్టమొదటి మాట ఏంటంటే, చూడండి, 3 విషయాలు బైబిల్లో నుంచి మనం చదువుకుందాం. మొట్టమొదటి విషయం లూకాసు వార్త 1వ అధ్యాయం 39వ వాక్యం. లూకాసు వార్త 1వ అధ్యాయం. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి, చాలు తలకాస్త పైకెత్తి చేతులది గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇంకాస్త గట్టిగా చెప్పండి. చూడండి, మొట్టమొదటి మాట, అన్ని తరముల వారికి మరియని దేవుడు ఆశీర్వాదకరంగా నిలవబెట్టుటకు మొట్టమొదటి కారణం ఏంటి అని అంటే, చదువుకున్న యొక్క వాక్య భాగంలో రాయబడి ఉన్న మాట 39లో, ఆ దినముల యందు. ఆమేన్. ఆ దినముల యందు మరియా లేచి యూదయ ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి అంటే, ఆ దినముల యందు అనంటే ఆ దినములు ఎలా ఉన్నాయి? దేవుని బిడ్డలారా, మనము 39లో ఈ వాక్యాన్ని మనం చూసాం కదా. అదే లూకాసు వార్త 1వ అధ్యాయంలో 28 నుంచి 37 వరకు మనం చూచినట్లయితే ఏ విషయాలు మనం చూస్తాము అని అంటే, లేదు నేను చెప్తాను వినండి. ఏ విషయాలు మనం చూస్తామంటే, కన్యకైనటువంటి మరియా ప్రార్థన చేసుకునేందుకు తన ఇంట్లో మోకాళ్ళ మీద ఉంది. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఆమె మంచి ప్రార్థన పరురాలు. ఆ సందర్భంలో దేవుని బిడ్డలారా, ఒక దూత ఆమె దగ్గరికి వచ్చింది. ఆ దూత పేరు ఏం పేరు?
గాబ్రియేలు దూత వచ్చి ఏమంటుంది మరియతో అనంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పింది. ఏంటబ్బా శుభం అంటుంది, ఏ వర్తమానం చెప్తుందో అని చెప్పేసి ఈ మరియమ్మ తల్లి ఎదురు చూస్తున్నప్పుడు ఆ 28 నుండి 37 వాక్యాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ఆ దూత మరియతో ఏమండి జరిగిన సంగతులు చెప్తుంది, జరుగుతున్న సంగతులు చెప్తుంది, జరగబోయే సంగతులు చెప్తుంది. ఆ యొక్క వాక్య భాగాలలో మనం చూస్తే ఎన్నో వాగ్దానాలు కూడా దూత మరియతో చెప్పినట్లు మనం గమనిస్తాం. చూడండి, జరిగిన సంగతులు దూత ఆమెతో చెప్పింది, జరగబోయే సంగతులు కూడా చెప్తా ఉంది. ఏంటి అనంటే, ఇదిగో మరియా, నీవు పరిశుద్ధాత్మ ద్వారా కుమారుణ్ణి కంటావు. నీవు ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని నీవు ధరించి ఉన్నావు. నీ కడుపున పుట్టేవాని పేరు ఏం పేరు పెడతారంటే, ఇదిగో మీరు యేసు అనే పేరు పెట్టండి. ఆయన ద్వారా ఈ లోకములో ఉన్నటువంటి సర్వ మానవాళికి రక్షణ అనేది కలుగుతుంది అని చెప్పేసి ఈ మాటలన్నీ కూడా చెప్పినట్లు మనం చూస్తాము. దేవుని బిడ్డలారా, ఇంకా అది మాత్రమే కాదు కానీ ఇంకా ఆమె ఈ దూత చెప్తున్నటువంటి మాటలు మీద ఈ మరియా ఒక నమ్మకం అనేది ఉంచాలని, అవి దేవుని మాటలని ఆమె నమ్మాలి అని చెప్పి ఒక విషయం చెప్పింది. ఏంటి ఆ విషయము అనంటే, నీ బంధువు అయినటువంటి ఎలిజబెత్ ఉంది కదా, హల్లెలూయా, ఆమెకి ఇప్పుడు వయసు ఎంత అంటే ఇంచుమించు 75 సంవత్సరాలు పైనే ఉన్నాయి. ఈ నిండు వృద్ధాప్యములో ఆమె కూడా ఇప్పుడు గర్భిణితో ఉంది. దేవుడు ఆమె గర్భాన్ని కూడా తెరిచాడు. ఇప్పుడు ఆమెకు ఎన్ని నెలలు అనంటే 6 నెలలు అని చెప్పాడు దేవదూత. 6 నెలలు అనేసి చెప్పింది దేవుని ప్రియులారా. చెప్పిన తర్వాత ఇదిగో ఇవన్నీ కూడా దేవుని మాటలు. దేవుడు నీతో ఈ మాటలు చెప్పమని చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నాను. నీవు పరిశుద్ధాత్మ ద్వారా కుమారుణ్ణి కంటావు, అతని ద్వారా లోకానికి రక్షణ కలుగుతుంది అని చెప్పేసి ఈ దూత మరియతో అన్నప్పుడు, దేవుని ప్రియులారా, ఆమె ఏం చేసింది అని అంటే, ఈ 39వ వాక్య భాగములో మనం గమనించినట్లయితే, ఇంకా మాటలు చెప్పి దూత ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోయింది. వెంటనే ఆమె ఆలస్యం చేయకుండా ఎవరి దగ్గరికి వెళ్తుంది చెప్పండి? ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుంది. ఎవరి దగ్గరికి వెళ్తుంది? చూడండి, ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుంది. ఆ లూకా సువార్త 1వ అధ్యాయం 39వ వాక్య భాగంలో మనం చూస్తే, ఆ దినముల యందు మరియా లేచి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి, దేవదూత చెప్పిన మాటలన్నీ కూడా దేవుడు నా జీవితంలో 37 చదవండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. చూడండి, దేవదూత చెప్తున్నది ఏమనంటే, దేవుడు చెప్పిన ఏ మాటలు కూడా అవి పొరపాటున కూడా నిరర్ధకము కావు అని. ఇప్పుడు మరియా ఏమంటుంది 37లో అంటే, ఇదిగో నేను నీ దాసురాలను, నీవు చెప్పిన మాటలన్నీ కూడా నా జీవితంలో నెరవేర్చబడునుగాక అని చెప్పి, ఇంకా దేవదూత వెళ్ళిపోయిన వెంటనే ఇంకా టీవీ ఆన్ చేసుకొని కూర్చోాల. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఇప్పుడు ప్రార్థనకు వచ్చారు, ఇంతసేపు బాగానే దేవుని మాట విన్నారు. తర్వాత ఇంటికి వెళ్ళిన వెంటనే ఏం చేస్తారు? టీవీ ఆడు, రిమోట్ కంట్రోల్ ఆడుందిరా, రిమోట్ కంట్రోల్ అని చెప్పి మళ్ళీ ఏం చేస్తారు? వెంటనే అంతవరకు దైవ సేవకుడు చెప్పిన మాటలు ఎటు పోయినాయో ఇంకా మరలా లోకంలో పడిపోతుంటారు కదండి. హల్లెలూయా. చూడండి, దేవదూత ఆమెతో నింది,
నేను చెప్పిన ఈ మాటలు, దేవుని మాటలు, ఇవి ఏవి కూడా నిరర్థకము కావు అని ఆమె కూడా అంటుంది. ప్రభు, ఇదిగో నేను నీ దాసురాలను, నీవు చెప్పినటువంటి మాటలన్నీ కూడా నా జీవితంలో నెరవేర్చును గాక అని చెప్పి ఇంకా వెంటనే ఏం చేస్తుంది అని అంటే, ఈ దేవదూత చెప్పింది కదా, ఏమని చెప్పింది? నీ బంధువురాలైన ఎలిజబెత్ ఇప్పుడు గర్భిణితో ఉంది అని చెప్పింది కదా. సరే వెంటనే మనము ఆమెను చూద్దామని చెప్పేసి ఆమెకి ఎక్కడికి వెళ్తుంది? యూదయ కొండ ప్రాంతాలకి ఎక్కి వెళ్తుందట. అంటే చూడండి, అక్కడ మనం చూస్తాము, ఆమె యూదా ప్రదేశంలోని కొండ సీమలోనున్న ఊరికి త్వరగా వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఒక గర్భిణీ స్త్రీ, ఇప్పుడు మరియా మామూలు మనిషా? ఆమె గర్భాన్ని ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు. ఆమె మామూలు మనిషి కాదు. ఇప్పుడు ఈ గర్భంతో ఉన్నటువంటి ఈమె కొండ ఎక్కొచ్చా ఎక్కకూడదా? ఎక్కొచ్చా ఎక్కకూడదా? ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డాక్టర్లు మీకు ఏం చెప్పారండి? ఎత్తు ప్రాంతాలు ఎక్కకూడదు, ఇంకొకటి బరువులు మోయకూడదు, మోస్తే ఏమవుతుంది అని అంటే రక్తస్రావ్యం అవుతుందని డాక్టర్లు చెప్తారు. ఇప్పుడు ఈమె కూడా ఒట్టి మనిషి కాదు మరియా. ఎవరు ఆమె అనంటే గర్భముతో ఉండినటువంటి ఈ యొక్క వ్యక్తి యూదా ప్రాంతంలో ఉన్న ఆ కొండ సీమ ప్రాంతానికి, కొండకి ఎక్కి వెళ్ళొచ్చా ఎలిజబెత్ ని చూసేందుకు అనంటే ఎక్కి వెళ్ళకూడదు. ఈమె ఎక్కి వెళ్తుంది. అది కూడా ఎలా వెళ్తుంది అనంటే బైబిల్లో ఏమని రాయబడింది? త్వరగా. ఎలా వెళ్తుందట చెప్పండి? ఎలా వెళ్తుందట చెప్పండి? త్వరగా వెళ్తుందట. అంటే ఆమెలో మనం నేర్చుకునేటువంటి మొట్టమొదటి అనుభవం ఏమిటి అని అంటే, గమనించండి, ఇక్కడ దేవుని దూత ఎవరికి సాదృశ్యం అంటే దైవ సేవకునికి సాదృశ్యం. చప్పట్లు కొట్టండి గట్టిగా 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 గట్టిగా. దేవుని దూత ఎవరికి సాదృశ్యము చెప్పండి? ఎవరికి సాదృశ్యము? దైవ సేవకునికి సాదృశ్యం. ఈరోజు నాకు గమనించండి దేవుని బిడ్డలారా, ఆమె దేవుని దూత మాటలు విన్నటువంటి ఆమె వాటిని నెరవేర్చేందుకు, హల్లెలూయా, వాటిని నెరవేర్చేందుకు ఏం చేస్తా ఉందంటే త్వరగా ముందుకు వెళ్తుంది. వాటిని నెరవేర్చేందుకు ఏమాత్రం కూడా ఏం చేయటం లేదు. ఇప్పుడు కాదులే, తర్వాత ఆమె డెలివరీ అయిన తర్వాత అప్పుడు పోయి ఒక గిఫ్ట్ ఇచ్చే సరిపోతుందిలే అని అనుకుందండి. చేతులెత్తి గట్టిగా ఒకసారి అల్లు చెప్పండి. ఆమె ఏం చేస్తుందంటే త్వరగా కొండ సీమ ప్రాంతంలో ఉన్న యూదయ ప్రదేశానికి త్వరగా వెళ్తుందట ఈ రోజున. అందుకనే ఆమెను దేవుడు అన్ని తరములకు దీవెనకరంగా ఎందుకు మార్చాడు అని అంటే, దేవుని దూతకు మాటలు నెరవేర్చేటువంటి విషయంలో ఆలస్యం చేయటంలే ఆమె త్వరపడుతుంది. ఈ రోజున మన దైనందిక జీవితాల్లో కూడా మన సంఘములో ఉన్నటువంటి దైవజనుడు ఎవరు అని అంటే దేవుని దూత. ఆమేన్ చెప్పండి. ఎవరి దూత చెప్పండి? దైవజనుడు, దేవుని దూత. ఈ రోజున మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మీ కుటుంబాలు అన్ని తరముల వారికి దీవెనకరంగా ఉండాలంటే, సంఘములో ఉన్నటువంటి దైవజనుడు ఈ రోజున మీకు ఏ మాటలైతే చెప్తున్నాడో ఆదివారం అయితే ఇక్కడ నిలబడి దానిని నెరవేర్చేటువంటి విషయంలో ఎలా ఉండాలి? మీరు త్వరపడాలి. ఏం చేయాలండి? త్వరపడాలి. త్వరపడితే మన కుటుంబంలో ఏముంటది? ఆశీర్వాదం ఉంటుంది. చూడండి, బైబిల్లో అనేక కుటుంబాలు మనం చూస్తాం. బైబిల్లో మొట్టమొదటిగా అపోస్తుల కార్యాల్లో మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, 8వ అధ్యాయములో 35వ వాక్యంలో చదువుతారు. చూడండి, 8వ అధ్యాయం 35వ వాక్యం త్వరగా చదవండి. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి, ఈ మాట నోట్ చేసుకోండి, అతనికి యేసుని గూర్చిన సువార్తను ప్రకటించెను. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు
ఉన్నాయి, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు నాకు ఆటంకం ఏంటి? చూడండి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి అండి, ఆయన ఎవరు అనంటే ఒక దేశానికి, ఒక పట్టణానికే అతడు ఒక ధాన్యం ఉంటుంది కదా, ధనాగారం అంతటి మీద ఒక మినిస్టర్. అతడు నపుంసకుడు రథం మీద ఎక్కి వెళ్తున్నప్పుడు ఫిలిప్ అనేటువంటి ఆ యొక్క దైవజనుడు అతను ఎదుర్కొన్న తర్వాత ఆ రథంలో అతడు ఏం చేస్తున్నాడంటే ధర్మశాస్త్రం చదువుతున్నాడు. ఆ ధర్మశాస్త్రంలో యెషయా గ్రంథంలో ఉన్న వదకు తేయబడినటువంటి గొర్రెపిల్లను గురించి చదువుతున్నటువంటి ఆ సందర్భంలో దేవుని బిడ్డలారా, ఫిలిప్పు దాన్ని వివరించి ఆ వదకు తేయబడినటువంటి గొర్రెపిల్ల యేసు ప్రభువే అని చెప్పి ఆయనను గూర్చి సువార్త ప్రకటిస్తాడు ఈ నపుంసకునికి. హల్లెలూయా. ప్రకటించిన తర్వాత చూడండి, వారు వెళ్తున్నప్పుడు అక్కడ నీళ్లు కనపడతాయి. వెంటనే ఆ నపుంసకుడు ఏమంటాడో తెలుసా? ఇంకా నేను రక్షణ పొందుటకు, బాప్టిజం తీసుకున్నటకు నాకు ఇంక ఆటంకం ఏముంది, నాకు వెంటనే బాప్టిజం ఇయ్యని చెప్పి అక్కడికక్కడే బాప్టిజం తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆ తర్వాత బాప్టిజం తీసుకున్నాక బైబిల్లో అక్కడ రాయబడి ఉంటుంది ఏంటంటే, ఆ నపుంసకుడు అట తన త్రోవలో సంతోషంగా వెళ్ళాడట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అంటే అక్కడ మనం చూడండి దేవుని బిడ్డలారా, దైవజనుని నోట నుండి సువార్త వచ్చింది యేసు ప్రభుని గూర్చి. ఆ సువార్త విన్న వెంటనే అతను ఏం చేస్తున్నాడు? పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి మారు మనసు పొంది అక్కడే బాప్తిజం తీసుకున్నాడు. దాని ద్వారా తన కలిగిన ఆశీర్వాదం ఏంటి అని అంటే సంతోషంగా తన త్రోవలో వెళ్ళాడట. ఇంకా బైబిల్ గ్రంథంలో మీరు గమనిస్తే ఒక వ్యక్తి ఉంటాడు, శతాధిపతి కొర్నేలి. ఆ కొర్నేలుతో దేవుడు చెప్తాడు, దేవుని దూత చెప్తాది ఏమనంటే, నీ ఇంటిలో ఉన్న వారందరూ రక్షణ పొందాలంటే పేతురు అనే దైవజనుడు పలానా ఇంట దిగి ఉన్నాడు. ఆ ఇంటనున్నటువంటి దైవ సేవకుని నీ ఇంట చేర్చుకొని నీ ఇంటి వారికి సువార్తను ప్రకటన చేయించుకో, తద్వారా నీ ఇంటనున్న వారందరూ కూడా రక్షణ పొందుతారు అని అంటే, ఈ యొక్క కొర్నేలు ఏం చేశాడంటే వెంటనే ఆ యొక్క దైవ సేవకుని తన ఇంటికి పిలిపించుకున్నాడట. ఆమేన్. హల్లెలూయా. చదువుతారు చూడండి, అపోస్తుల కార్యాల్లో ఆ మాట ఉంటుంది. 10వ అధ్యాయం 33వ వాక్యం. 10:33. వెంటనే నిన్ను పిలిపించి తిని నీ వచ్చినది. చూడండి, వెంటనే కొర్నేలుకి చెప్పినాడు పిలిపించుకో ఆ దైవజనుని ఇంటికి అని. కొర్నేలు ఆలస్యం చేయలా. ఏమంటున్నాడు? కొర్నేలు పేతురుతో వెంటనే నిన్ను పిలిపించానయ్యా, నువ్వు నా ఇంటికి వచ్చావు అని చెప్పి, ఇదిగో దేవుడు నీకు ఏ మాటలు చెప్పాలని అనుకున్నాడు ఆ మాటలని చెప్పు అంటే, పేతురు నిలబడి వాళ్ళ ఇంటి వారికి దేవుని సువార్త ప్రకటిస్తుంటే వారి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చిందట. వారందరూ భాషలతో మాట్లాడారట. బైబిల్లో రాయబడి ఉన్న మాట, వారు తర్వాత బాప్తిసం పొందినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. అంటే ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ మాటలు దేవదూతలు చెప్పినటువంటి ఆ మాటలకు వెంటనే వాళ్ళు ఏమయ్యారండి? వీళ్ళంతా కూడా ప్రతిస్పందించారు. తద్వారా వారి జీవితాల్లో ఆశీర్వాదాలు చూశారు. ఈ రోజున అన్ని తరముల వారికి, మన కుటుంబాలు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడాలి అని అంటే దైవ సేవకులు, దేవదూతలు వాళ్ళు చెప్పే మాటలు మనము నిర్లక్ష్యం చేయకూడదు. మనము వాటిని ఆచరణలో పెట్టేటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. ఆచరణలో పెట్టాలి, వినడం కాదు. సేవకులు చెప్పే మాటలు వినడం కాదు. ఈ మరియ ఏం చేసింది? నేను నీ దాసురాల్ని, ఇదిగో నువ్వు చెప్పిన ఈ మాటలన్నీ నా జీవితంలో నెరవేర్చబడును గాక అనినటువంటి ఆమె తర్వాత ఆ దూత చెప్పినటువంటి మాటల్ని ఆచరణలో పెడుతుంది. వెంటనే ఆమె యూదా ప్రదేశంలో ఉన్న కొండసీమ ప్రాంతానికి వెంటనే త్వరగా వెళుతుంది. ఆమె అన్ని తరముల వారికి నీ కుటుంబం, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా ఆశిస్తున్నట్లయితే దైవ సేవకుల మాటల్ని మనము ఆచరణలో పెట్టే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా.
రెండవ అనుభవం ఏంటో తెలుసా? మరియాలో లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వాక్యం చదువుతా చూడండి. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. ఈ మాట నోట్ చేసుకోవాలా. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఏం చేస్తుంది? ఆమేన్, హల్లెలూయా. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఏం చేస్తుందటండి? ఆనందిస్తుంది. మొదటిగా మరియలో మనం నేర్చుకునే అనుభవం, దేవదూత మాటలు నెరవేర్చే విషయంలో త్వరపడే అనుభవం. హల్లెలూయా. దేవదూత అనగా ఎవరని చెప్పా? సేవకులు. సేవకులు చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలండి. వాటిని ఆచరించే విషయంలో కూడా మనం ఎలా ఉండాలి? త్వరపడాలి. కొన్నిసార్లు సేవకులు చెప్తుంటారు, ఆరాధన మానుకుంటున్నప్పుడు, అమ్మా ఆరాధనకి రెగ్యులర్గా రావాలి అని. నువ్వు వింటున్నావు, రెగ్యులర్గా మళ్ళీ వస్తున్నావా? ఆచరణలో పెడుతున్నావా? ఎంత చెప్పినా ఇంకా మా బతుకులు ఇంతేలేండి, మా బతుకులు ఇంతే అన్నట్లు ఒక ఆదివారం వస్తూ ఒక ఆదివారము మానుకుంటూ ఉన్నావు. ఒకసారి ఆలోచించు. హల్లెలూయా. ఆచరణలో పెట్టాలండి, ఆచరణలో పెట్టాలి. రెండవ అనుభవం ఏంటంటే, మరియలో మనం చూస్తున్న అనుభవం, రెండవ అనుభవం, ఆమె అంటుంది ఏంటి అని అంటే, ఇదిగో నా ఆత్మ నా రక్షకుడైన యెహోవాను బట్టి దేంట్లో ఆనందిస్తుందంట? సీరియల్లోనా? చెప్పండి. స్టార్ట్ చేసినారా? మళ్ళీ వచ్చినారా పాస్ గారు అనుకుంటున్నారా? ఆమేన్. దేంట్లో ఆనందిస్తుందంట? దేంట్లో ఆనందిస్తుందంట అండి? ముసలమ్మ ముచ్చట్లు కొంతమందికి ఎంతసేపు ముచ్చటేసిన తెగవు. సమయం దొరికితే ప్రార్థన చేసుకుందాము అనేది కొంతమంది బ్రతుకుల్లో, కొంతమంది జీవితాల్లో. ప్రార్థనలో దేవుని యందు ఆనందిద్దాం, ధర్మశాస్త్రములో దేవుని యందు ఆనందిద్దాం. దేవుని బిడ్డలారా, పరిచర్య చేద్దాం. దేవుని మందిరంకి వచ్చి పరిచర్యలో చేస్తూ దేవుని యందు ఆనందిద్దామనే ఆలోచనలు కొంతమంది బ్రతుకుల్లో ఉండవు. ఈ రోజున నీ ఆనందం ఎక్కడ, దేనిలో ఉంది? ఏమంటుంది? నా ఆత్మ నా రక్షకుడైన యెహోవా యందు ఆనందిస్తుంది. ఆమేన్. మనం ఆనందించాలి. దేనిలో అనంటే దేవుని యందు మనం ఆనందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆదివారం అయితే మీరు దేవుని మందిరానికి వచ్చారు కదా, దేవుని యందు మీరు ఏం చేస్తున్నారు? ఆనందిస్తున్నారు. ఇది ఆనందించే అనుభవం అన్నమాట దేవునిలో. మరి కొంతమంది ఏం చేస్తున్నారు? వచ్చినారా? వాళ్ళ ఆనందం వేరు. వాళ్ళ ఆనందం దేంట్లో తెచ్చుకోవడం? ఆదివారం అయితే నిక్కర్లో కాదు, కుక్కరా, కుక్కర్లో వేయడం, వండుకోవడం, అది వాళ్ళ ఆనందం. స్తోత్రం చెప్పండి. అదే వాళ్ళ ఆనందం. ఇంట్లో బంధువులు వచ్చినారనుకోండి, ఇంకా వాళ్ళకు వండుకోవడం, తినడం. దేవునిలో ఆనందించే అనుభవాలు ఉండవండి. దేవునిలో ఆనందించే అనుభవాలు ఉండవు. వాళ్ళ ఆనందం దేంట్లో? ఎంతసేపు నా ప్రాణమా తిను, నా ప్రాణమా తాగు, నా ప్రాణమా సుఖించు. ఇది ఈరోజు నువ్వు దేనిలో ఆనందిస్తున్నావు? ఆమె ఏమంటుంది? మరే ఏమంటుంది? నా ఆత్మ నా రక్షకుడైన. ఆదివారం వచ్చిందంటే దేవుని మందిరానికి నేను వెళ్ళాలా, దేవునిలో ఆనందించాలా. దైవ సేవకులు వాక్యం చెప్తారు, ఆ వాక్యంలో నేను ఆనందించాలి. ఎంతమందికి ఈ విధమైనటువంటి వాంఛ, ఎంతమంది దేవునిలో ఆనందించే ఈ అనుభవాలు ఉన్నాయి? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఫిలిప్పీ సంఘంతో పౌలు అంటాడు ఒక మాట. ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఏమంటాడంటే ఇదిగో ప్రభువునందు మీరు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ. ఎప్పుడంట? చెప్పండి, ఎప్పుడంట? ఎల్లప్పుడు అంటే దాని అర్థమైంది? జోబులో డబ్బులు ఉన్నప్పుడు నీవు ప్రభువులో ఆనందించి
జోబులో డబ్బులు అయిపోయిన తర్వాత ఉసూరుమని ఉండమనే ఎల్లప్పుడూ అనంటే దాని అర్థం ఏమిటి అనంటే మన జీవితములో దేవుడు మనల్ని ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా, దేవుడు మన జీవితములో మేలు చేసినా మేలు చేయకపోయినా, పౌలు అంటాడు ఫిలిప్పీ సంఘముతో, ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించండి. ఇంగ్లీష్లో ఏమంటుంటే రిజాయిస్ ఇన్ ది లార్డ్ ఆల్వేస్. ఈ పత్రిక పౌలు ఎప్పుడు రాశాడో తెలుసా? చెరసాల్లో ఉన్నప్పుడు రాశాడు. ఎప్పుడు రాశాడు చెప్పండి? ఎప్పుడు రాసినాడు? అది కూడా ఎలాంటి చెరసాలో తెలుసా? పౌల్ని వేసినటువంటి జైలు ఎటువంటిది అని అంటే, నిలబడలేము, కూర్చోలేము, పండుకోలేము, అటువంటి జైలు. ఇంకా చెప్పాలంటే 1 అక్కడే, 2 అక్కడే. ఆ జైల్లో ఉండి ఈయన ఏమని రాస్తున్నాడు? ఎల్లప్పుడూ సంగమా, దేవుని బిడలారా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఎందుకు అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, మన జీవితములో దేవుడు ఎటువంటి మార్గాల గుండా మనల్ని నడిపిస్తున్నా దేవుని బిడ్డలు ప్రభువులో ఆనందించే వ్యక్తులుగా ఉండాలి. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా. ప్రభువులో మనము ఎటువంటి పరిస్థితుల గుండా మనం నడిపించబడుతున్నా, దేవుడు మనకు మేలు చేసినా మేలు చేయకపోయినా, కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? నేను ప్రభువులో ఆనందించాలి అనంటే, సంతోషించాలి అనంటే, ప్రభులో ఆనందించి గంతులు వేసి నేను ప్రభుకి పాటలు పాడాలంటే దేవుడు నాకు ఏం చేయాలి? మేలు చేస్తేనే నేను సంతోషిస్తా. ఈరోజు నా వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? ఒక భక్తుడు అంటాడు, హబక్కు భక్తుడు అంటాడు, ప్రవక్త అంటాడు, ఏమంటాడు అనంటే, చేనిలోని పైరు చేతికి రాకున్నా, శాలలో పశువులు లేకున్నా, నేను నా దేవుడైన యెహోవా యందు ఆనందించెదను. ఆమేన్, ఆమేన్. మరియలో మనం నేర్చుకున్న మరొక శ్రేష్టమైన అనుభవం ఏమిటి అని అంటే, మొదటిది వచ్చి దేవుని యొక్క దూత చెప్పిన మాటల్ని అనుసరించే విషయంలో త్వరపడుతుంది. రెండవదిగా ఆమె ఆత్మ ప్రభువుని బట్టి ఏం చేస్తా ఉందండి? ఆనందిస్తుంది. మనం కూడా అన్ని తరముల వరకు దీవెనకరంగా ఉండాలంటే మన ఆత్మ ప్రభువును బట్టి ఆనందించాలి. ఆమెన్ చెప్పండి. ఒక అనుభవం చెప్పి ముగిచ్చేస్తా. అదే లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 56వ వాక్యం. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. చూడండి, తలపైకి అందరూ చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. మరియలో మనం నేర్చుకున్న మొదటి అనుభవం ఏంది? దేవుని దూత మాటను చెప్పిన ఆ మాటలను అనుసరించే విషయంలో ఏం చేస్తా ఉంది? త్వరపడుతుంది. రెండవ మాట ఏం చెప్పా? ఆమె ఆత్మ దేన్ని బట్టి ఆనందిస్తుంది? దేవుని యందు ఆనందిస్తుంది. మూడవ మాట ఏంటి అని అంటే, ఈ మరియ ఎలిజబెత్ దగ్గరికి వచ్చింది. వచ్చినటువంటి ఆమె ఎలిజబెత్ దగ్గర ఎన్ని నెలలు ఉందంట? అందరు చెప్పాలి. ఎన్ని నెలలు ఉందట? 3 నెలలు. దేవుని దూత ఎవరికి సాదృశ్యం అని చెప్పా? దైవ సేవకునికి. ఇక్కడ ఎలిజబెత్ ఎవరికి సాదృశ్యము అనంటే, ఒక్క మాటలో చెప్పాలంటే సంఘానికి సాదృశ్యము. ఎవరికి సాదృశ్యం? ఎలిజబెత్ ఎవరికి సాదృశ్యం? ఎలిజబెత్ ఎవరు? ఆమె స్త్రీ అంటే ఎవరికి సాదృశ్యము అని అంటే, ప్రకటన గ్రంథం ఆధారం చేసుకుంటే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చదువుతారు. చూడండి, త్వరగా చదవండి, ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి చదువుతారు. చూడండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అది ఏమనగా, సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును
శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం ఉండెను. ఆమె గర్భవతి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచూ ఉండెను. తర్వాత అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని ఒక మహా ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఘట సర్పము ఎదుట నిలిచి ఉండెను. తర్వాత సమస్త జనములను ఇనుప దండములతో ఏలనై ఉన్న ఒక మగ శిశువు ఆమె కనగా ఆ శిశువును దేవుని యొద్దకు, ఆయన సింహాసనము యొద్దకు కొనిపోబడెను. ఆమేన్, ఆమేన్. చూడండి, స్త్రీ ఎవరికి సాదృశ్యము? సంఘానికి. ఎవరికండి చెప్పండి? సంఘానికి. చూడండి, ఇప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో ఒక గర్భిణితో ఉన్నటువంటి స్త్రీ కనపడుతుంది. హల్లెలూయా. ఆమె కననీకి సిద్ధంగా ఉంది. అదే సందర్భంలో ఒక ఘట సర్పం ఆమె కన్న వెంటనే ఆ కనినటువంటి ఆ యొక్క శిశువుని ఏం చేయాలనుంది? చెప్పండి, ఏం చేయాలనుంది? మింగివేయాలని రెడీగా ఉందట. ఆమె కనిన వెంటనే చూడండి, ఆ యొక్క శిశువునట దేవుడు ఎక్కడ తీసుకుని వెళ్ళాడంటే దేవుని సింహాసనం మీదకి తీసుకుని వెళ్ళాడట. చూడండి, స్త్రీ అంటే ఎవరికి సాదృశ్యం అంటే సంఘానికి. ఇక్కడ ఎలిజబెత్ ఎవరికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. మరియా ఎవరికి సాదృశ్యము అని అంటే ఒక మాటలో చెప్పాలంటే సంఘములో ఉన్న విశ్వాసికి సాదృశ్యం. హల్లెలూయా. ఇప్పుడు ఈ మరియా సంఘానికి సాదృశ్యమైనటువంటి ఎలిజబెత్ దగ్గర ఎన్ని నెలలుంది? 3 నెలలు ఉంది. ఆమె మరియా ఎలిజబెత్ దగ్గరికి వచ్చినప్పుడు ఎన్ని నెలలు? బైబిల్ అక్కడ లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. 6 నెలలు. 6 + 3 ఎంత అంటే అంటే మరియా ఎలిజబెత్ దగ్గర ఎన్ని నెలలు ఉంది అని అంటే 9 నెలలు ఉంది. ఎన్ని నెలలు ఉందండి? ఎలిజబెత్ యొక్క నెలలు సంపూర్తి అయ్యేంత వరకు ఈ మరియా ఎలిజబెత్ని విడిచిపెట్టి వెళ్ళలేదు. అంటే మరియా ఎవరికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. ఈ రోజున మన జీవితంలో కూడా మనం రేపటి రోజున యేసు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే సంఘములో ఉండాలి అని అంటే మనం దేవుని సింహాసనం ఎదుట నిలిచే వ్యక్తులుగా మనం ఉండాలి అని అంటే సాతానుగాడు మనల్ని మింగి వేయకుండా మనం ఉండాలి. మనం కాపాడబడాలంటే సంఘములో ఒక విశ్వాసి ఎలా ఎంతవరకు ఉండాలంటే ప్రభు యొక్క రాకడ వరకు ఉండాలా. కొట్టండి గట్టిగా చప్పట్లు. ఎంతవరకు ఉండాలా చెప్పండి? ప్రభు యొక్క రాకడ వరకు ఉండాలి. మరియా ఎలిజబెత్ దగ్గర స్త్రీ దగ్గర ఎంతవరకు ఉంది? నెలలు సంపూర్తయ్యేంత వరకు ఉంది. కాబట్టి ఆమె ధన్యురాలుగా మార్చబడింది అన్ని తరముల వారికి. ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, నీవు ప్రభు రాకడలో ఎత్తబడాలన్నా, నీవు అన్ని తరముల వారికి ఆశీర్వాదకరంగా నీవు ఉండాలన్నా వాక్యం ఏమని చెప్తుంది అనంటే, ఈ రోజున దేవుడు నిన్ను ఈ ఉన్నతమైన ఉపదేశములో సంఘములో నిన్ను చేర్చాడు. చేర్చబడినటువంటి నీవు ఈ సంఘములోనే ప్రభు యొక్క రాకడ వరకు నిలకడగా ఉండాలి. ఆమేన్. ఈ దైవ సేవకునే అంటబెట్టుకొని ఉంటే నీ కుటుంబం ఏమవుతుందండి? ఆశీర్వదింపబడుతుంది. కొన్నిసార్లు సేవకులు వాక్యం ద్వారా గద్దిస్తారు. గద్దించినప్పుడు నీవు గినక ఈ సంఘాన్ని వదిలిపెట్టి నీవు వెళ్ళిపోయావనుకోండి, ప్రభు రాకల్లో ఎత్తబడలేవు, సాతాను చేతుల్లో పడతావు. పడకుండా ఉండాలంటే మన బ్రతుకుల్లో రాకడ వరకు ఈ సేవకుని దగ్గరే ఈ సంఘములోనే నిలిచి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ఏమంటున్నారంట? ధన్యురాలు. ఇది మొదలుకొని మీరు కూడా అన్ని తరముల వారికి ఆశీర్వాదకరంగా నా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక, మనల్ని మార్చునుగాక. యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికి చెప్పండి?
ఎందుకు వచ్చాడు? దుష్టత్వంలో నుండి మనల్ని మళ్లించుట వలన ఆశీర్వదించుటకు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరియా అన్ని తరముల వారికి దీవెనకరంగా ఉండుటకు 3 అనుభవాలు నేర్చుకున్నాం. మొదటి అనుభవం ఏంటి అని అంటే దేవదూత మాటకు వెంటనే ప్రతిస్పందించడం. రెండవ అనుభవం ఏంటి అని అంటే తన యొక్క ఆత్మ దేవుని యందు ఆనందించడం. మూడవ అనుభవం 9 నవమాసాలు పూర్తయ్యేంత వరకు ఎలిజబెత్ దగ్గర ఆమె నిలిచి ఉన్నటువంటి అనుభవం. హల్లెలూయా. సంఘములో మనము ప్రభు రాకడ వరకు సంఘములో నిలిచి ఉంటే రేపటి రోజున ప్రభు రాకడలో మనం ఎత్తబడతాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచండి, ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా, కృపామయుడా, కృపలైశ్వర్యవంతుడా, జీవాధిపతి అయిన దేవా, నైనా నీకే స్తుతులు స్తోత్రములు నా తండ్రి ప్రభువా. అవును తండ్రి, నైనా